నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద ఈ దహన బలులను సమాధాన బలులను అర్పించవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని. ఎలా నీ యొద్దకు వస్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడు? ఎలాగా ఆశీర్వాదాన్ని అంటే యోసేపు యొక్క జీవితంలో చూస్తే అన్నల ద్వారా ఆశీర్వాదం కలగలేదు. సొంత తండ్రి అయిన యాకోబు దేవునితో పెరుగులాడాడు. యాకోబు కాస్త ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. తండ్రి ద్వారా ఆశీర్వాదాలు రాలేదు. ఎలా ఈ రీతిగా యోసేపు ఆశీర్వదించబడ్డాడంటే, అన్నలు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఐగుప్తు దేశములకు అమ్మి వేయబడిన, చేయని తప్పు చెరసాలలో వేసిన దేవుడు విడిచిపెట్టకుండా అతనితోనే ఉన్నాడు. విడిచిపెట్టకుండా అతని పక్షముగానే ఉన్నాడు. అతనికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, అతనికి ఇచ్చిన వాగ్దానాలను బట్టి దేవుడు నిత్యముగా ఐగుప్తు బట్టి ఒక ప్రధానిగా, ఒక ఉన్నతుడుగా, ఊహించిన రీతిగా ఆశీర్వాదకరమైన అతను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు యొద్దకు వచ్చిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు, యోసేపుకి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించిన దేవుడు. నిశ్చయంగా ఏ పరిస్థితిలో దుఃఖపడుతున్నావో, ఏ పరిస్థితిలో కలవరపడుతున్నావో, ఏ పరిస్థితిలో వేదన పడుతున్నావో, నీ పరిస్థితులన్నీ తొలగించబడగా నిశ్చయంగా ఈ రోజు నీ యొద్దకు వచ్చాడు. నా యేసు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, వర్ధలింప చేయునుగాక. చూడండి ఎలా ఆశీర్వాదాన్ని కలిగేస్తాడు. అదే ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు మొదటి నిబంధన, ఎఫెసీయులకు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన స్తుతినందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎవరికంట? మనకు అన్న ప్లేస్ లో నాకు అని పెట్టుకోండి. ఈరోజు నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కలిగించునుగాక. ఎక్కడి నుంచి మీ పక్కన చెప్పండి. నా దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని కలిగించునుగాక. మీకున్న ప్రతి కన్నుల సమస్యలు కొట్టువేయబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మంచి వాతావరణం ఇచ్చాడు. అవునా? అదే వర్షం వస్తే ఎక్కడ ఉంటాం? ఇంట్లో ఉంటాం, దేవుడి సన్నిధిలో ఉంటాం.
ఇంట్లో ఉండవు తెలుసు ఉంటారు మాకు వర్షం వస్తుంది నడిస్తే రుణం వస్తుంది రేపు వారం నెలలో అని కొంతమంది ఆగిపోతారు. అవునా కదా? అవునా కదా? కొంతమంది ఆయా బిజీలో ఉంటారు. నిశ్చయంగా నా దేవుడు నీ యొక్కకు వచ్చి నేను ఆశీర్వదించడానికి ఆయన సన్నిధి కనిపించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించును గాక. నిశ్చయంగా ఆత్మలు ఎప్పుడూ ఎదిగి ఒదిగి వదిలింపబడను గాక. యోహాను కార్యపు మాట్లాస్తాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లును గాక. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లును గాక. అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించబడును గాక. చూడండి, రోమీయులకు 15:29 వచనం. రోమీయులకు 15:29 వచనం. నేను నీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వస్తునని ఎరుగుదును. సంపూర్ణమైన ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పకుండా నీకన్నా ముందు ఉన్నాడు, నాకన్నా ముందు ఉన్నాడు. ఏం తీసుకొచ్చా తెలుసా? సంపూర్ణమైన ఆశీర్వాదం తీసుకొచ్చాడు. సంపూర్ణమైన ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఎలా తెలుసా? భౌతికముగా ఆత్మికముగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లింపబడాలని, సంపూర్ణమైన ఆశీర్వాదంతో నేను నింపాలని, నిశ్చయముగా నీ కన్నీరు తోచు నాట్యముగా మార్చాలని, నీ జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకున్న గాక. సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకున్న గాక. నీ కుటుంబంలో ప్రతి కొరకు తీర్చబడిన గాక. నిశ్చయంగా నీవు, నీ పిల్లలు, నీ యజమానులు, నీ చేతులు, నీ పంటలు, జాబులు సమస్తము నీ చేతులు అన్నింటిలో దీవించబడిన గాక. ఏ రీతి అంటే అబ్రహాము వృద్ధుడైనప్పటికీ ఎలా ఆశీర్వదించబడ్డాడంట? అన్ని విషయాల్లో, అవునా? అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అంటే ఆయన పిలిచిన నాటి నుంచి వృద్ధాప్యము వచ్చేంత వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా నిత్యము అతని పక్షములో ఉండి అనేకులకి తండ్రిగా అనేక ఆశీర్వాదముతో నింపి అనేకులకి ఆశీర్వాదకరముగా అతని దేవుడు ఉన్నతముగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి తోడై ఉన్న దేవుడు, ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఇప్పుడు ఎవరికి తోడుగా ఉన్నాడు? మనకి తోడుగా ఉన్నాడా? వాళ్ళే ప్రత్యేకం కాదుగా, వాళ్ళు మనం వంటి మనుషులేగా. మరి మనకి తోడై ఉన్న దేవుడు, మరి మనము కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి? మనం ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉంటే మనం అట్టి సంపూర్ణమైన అబ్రహాము పొందుకున్నట్లుగా, ఇస్సాకు పొందుకున్నట్లుగా, యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మార్చబడి పొందుకున్నట్లుగా నిత్యంగా ఈ రోజు అంతకన్నా నిత్యంగా మనకు తోడుగా ఉన్న దేవుడు, మన యొద్దకు వచ్చిన దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించును గాక. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు.
ఆశీర్వాదము నీవు పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే దేవుని మందస్సము నిశ్చయముగా నీ ఎదుట ఉంటే ఆశీర్వదించబడతాము. దేవుని మందసము ఉంటే మనం ఆశీర్వదించబడతాము. అటువంటి ఏంటంటే దేవుని మందసము ఉంటే ఆశీర్వదించబడతాము. చూడండి, దావీదు ప్రభువులోకి మందసము రావాలి, దేవుని యొక్క మందసము రావాలి. చక్కని ఎడ్లను ఏర్పరిచాడు, చక్కగా ఎడ్ల బండిలో కొత్తది చేపించి ఏర్పరిచాడు. ఆ ఎడ్ల బండి మీద ఏం పెట్టాడు? అసలు మందసం ఎవరు మోయాలి? ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. కానీ ఎక్కడ పెట్టాడు? ఎడ్ల బండి మీద. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ యెహోషువ యోర్దాను పాటింపజేస్తున్నప్పుడు మందసమును ఎవరిని మోయమన్నాడు? యాజకులే మోయమన్నాడు. ఎప్పుడైతే యోర్దాను వారు ఎప్పుడైతే అడుగు పెడతారో ఏ క్లాస్గా మనిషి పెడతారు దేవుడు చెప్పాడు, కార్యం చేస్తారని దేవుడు చెప్పాడు. మరి ఇక్కడ ఏం చేశాడు దావీదు? ఎడ్ల బండి మీద పెట్టాడు. ఎడ్ల బండి మీద పెట్టుకొని దేవుని మందస్సము వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎడ్ల బండి అటు ఇటు ఉరికేటప్పటికి ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందస్సము జారిపోయినప్పటికీ ఒకరు పట్టుకున్నారు. ఒక వ్యక్తి పట్టుకున్నప్పటికీ ఆ వ్యక్తి మరి అర్హత లేనప్పుడు పట్టుకున్నప్పటికీ ఏమైపోయాడు? అక్కడికి చనిపోయాడు. అవునా? దాన్ని చూసేటప్పటికి ఎవరికి భయం వచ్చింది? దావీదుకి భయం వచ్చింది. దావీదుకి ఎప్పుడైతే భయం వచ్చిందో ఈ మందస్సము ఎక్కడికి తీసుకువెళ్ళాను? చెప్పాలి చెప్పాలి. ఒబేదెదోము ఏమీ లేనివాడు. ఆ ఊళ్ళో ఒక మూల ఉండేవాడు, ఒక మూల ఉండేవాడు. అవునా? అవునా? కానీ ఈ మందస్సము ఎప్పుడైతే దేవుని యొక్క గృహంలోకి వచ్చిందో నాటి నుంచి ఉపేదము కలిగిన స్వతంత్రతని నిత్యముగా మనసు ఎప్పుడైతే చేర్చబడిందో ఒక ఉన్నతముగా ఆశీర్వాదము కలగ చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి యొక్కకి వచ్చింది? ఒబేదెదోము యొక్క గృహములకు వచ్చింది. ఎన్ని నెలలు ఉంది చెప్పాలి? ఎన్ని నెలలు? చూడండి, మొదటి కూడా వచ్చారు. యెహోవా మందస్సము 3 నెలలు ఇష్యుడకు ఒబేదెదోము యొక్క ఇంటిలో ఉండగా ఒబేదెదోమును అతని ఇంటి వారందరికీ ఆశీర్వాదము కలిగెను, ఆశీర్వదించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అంటే 3 నెలలు ఒబేదెదోము ఇంటి దగ్గర ఉంటేనే ఆశీర్వదించబడిందంటే ఈరోజు దేవుడు మనతో ఉంటే ఎంత ఆశీర్వదించబడతాం. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 13:14 ఉంటుంది. చదివారు ఇప్పుడే? చాలు చాలు. ఎన్ని నెలలు ఉన్నాయంట? 3 నెలలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. చాలు చాలు చాలు. దేవుని మనస్సు దేంతో తయారు చేయబడింది?
తుమ్మకాలతో అలాంటి మీకు చెప్పారు దీని గురించి. అవునా? చెప్పారా? తుమ్మకాలతో చేయాలి. అవునా? తుమ్మకాలు ఎవరు తెలుసా? నువ్వే, నేను. తుమ్మకాలు ఎవరు? అర్థమైందా? అంటే మందస్సము పైరుపోను బట్టి కాదు ఆశీర్వాదం కలిగి. మందస్సము పైరుపోను బట్టి కాదు ఆశీర్వాదం కలిగి. మందస్సములు ఏమున్నాయంట? 3 ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి బంగారు పాత్ర, రెండోది అహరోను చిగురించబడిన కర్ర, 3 పలక, నిబంధన పలక. అర్థమైందా? అంటే మందస్సము ఒబేద్యెదోము ఇంటిలో చేర్చబడినప్పుడు ఆశీర్వదించబడి ఉందంటే ఆశీర్వాదము ఎలా వచ్చింది? మందస్సు మన తుమ్మకాలతో చేయాలి. తుమ్మకాలు ఎవరు? ఎవరు? నేను. అవునా? ఇప్పుడు మాటలు చూడండి. హెబ్రీయులకు 9వ అధ్యాయం 4వ వచనం. అందులో బంగారు రేకులతో ఉండెను. ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, నిబంధన పలకలు ఉండెను. ఇప్పుడు ఈ వాటిలో ఉండటం వలన ఆశీర్వాదం వచ్చింది. ఇది అర్థమైందా? తుమ్మకాలతో తయారు చేయబడింది. 5 రూపాయలు పెట్టి చూడండి కదా. అవునా? దేవుడు 5 రూపాయలు చూస్తాడా? 5 రూపాయలు చూస్తాడా? 5 రూపాయలు చూస్తాడా? లోపల చూస్తాడా? చెప్పరా? అనగా ఈ మనసులో ఏముందంట? మన్నాగల బంగారు పాత్ర, రెండోది చిగురించిన ఆహారంలో నిబంధన పలకలు ఉండెను. ఈ 3కి సాదృశ్యం ఉందా? మన్నా గల బంగారు పాత్ర అనగా దాని సాదృశ్యమే తెలుసా? విశ్వాసము మనలో ఉండాలి. ఏముండాలి? ఏముండాలి? విశ్వాసము. రెండోది చిగురించిన అహరోను కర్రలు అనగా దానికి నిరీక్షణ. ఏంటిది? నిరీక్షణ. మూడోది నిబంధన పలకలు. దానికి అర్థం ఏంటంటే నిశ్చయముగా ప్రేమ. ఏంటిది? ఇప్పుడు చెప్పండి. ఈ 3కి సాదృశ్యం ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇప్పుడు మనం ఏముండాలి? ఫస్ట్ మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. ఈ 3 ఉంటేనే మనం దీవించబడతాం. ఈ 3 ఎప్పుడు కలిగి ఉంటామో నిశ్చయముగా దేవుడు నిత్యము నీతోనే ఉంటాడు. చాలా మంది విశ్వాసము ఉండదు. ఈరోజు నీ విశ్వాసం ఆధారం ఎవరు? నీ నిరీక్షకు ఆధారం ఎవరు?
నువ్వు ఎవరి ప్రేమను బట్టి నడుచుకుంటున్నావు? ఉందా నీలో? ఉందా? ఉంటేనే ఆశీర్వాదం. దానికి సంపూర్ణమైన ఆశీర్వాదం. అపోస్తలుడైన పౌలుడు అదే చెప్తున్నాడు ఈ 3 మాటలు. చూడండి, పరిశుద్ధ లేఖనంలో మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ఒక్క నిమిషం చదువు. ఆయన యందు ఈ నిరీక్షణను పెట్టుకొనిన ప్రతి వాడును ఒక్క నిమిషం మొదటి కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీ 13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిరీక్షను. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటంట? ఎన్నుంటారంట? ఎన్నుంటారంట? 3 ఉంటారు. అవునా? ఇప్పుడు మందస్సములో ఉన్న ఈ 3ను బట్టి ఆ మందస్సముకు చాలా ప్రాముఖ్యత. అవునా? ఇప్పుడు ఆ 3 మనస్సులో లేకపోతే అది ప్రజెంట్ మందస్సము ఉందా? ఇప్పుడు తుమ్మకర్ర ప్రారంభించాడు, రూపింపబడింది. ఎప్పుడైతే రూపింపబడిందో ఆ మందస్థములో ఎప్పుడైతే ఈ 3 ఉన్నాయో దాని ద్వారా ఆశీర్వాదం. ఎప్పుడైతే మన హృదయంలో దాని సాదృశ్యముగా విశ్వాసము ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసం కలిగి నా దేవుడు నా పక్షంలో ఉన్నాడని ఎప్పుడైతే కలిగి ఉంటారో ఎక్కడ స్థిరపరచబడిన మనమే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసమోడ యాత్ర విశ్వాసము కలిగి ఉన్న వారి చెప్పగలట వారి యాత్ర ఎప్పుడూ ఆగిపోదు, ముందుకు నడిపించబడతారు. వారి ముందు వారి వెనక ఎవరున్నారు? యేసయ్యే ఉన్నారు. అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఈ లోకంలో ఇన్ని పరిస్థితుల్లో మునిగిపోతున్నా పైకి రాలేదు. విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో నా దేవుడు నీతో ఉంటాడు, నిన్ను మునగనీయకుండా నేను పైకి లేవనెత్తి నిలబెట్టుకుని అనేక ఆశీర్వాదం కలిపి ఉన్నతమైన సాక్షిగా నా దేవుడు చేస్తాడు.
అంటే ఎప్పుడైనా విశ్వాసం కలిగి ఉన్నారు. కొంతమంది విశ్వాసం ఎక్కడికి వెళ్ళామనుకోండి, ఈయన అసలు మాట అందరిలో నుంచి వచ్చే మాట ఆయన మారేది కాదు. మనలో ఏముంది? మనలో ఏముంది? మనలో ఏముంది? దేవుని ప్రేమ. నా భర్త మారుతాడు, నా బిడ్డలు మారుతారు, నా యేసు నా పక్షంగా ఉంటాడు. ఏముండాలి? రెండోది ఏముండాలి? నా యేసు పక్షంలో నాకంటూ ఆధారమైన సమస్త కార్యం నా పక్షంగా చేస్తాడు. మూడోది ఏముండాలి? ఈమెలో ప్రేమ. ఎప్పుడు ఏం కాదు, ఎప్పుడు నాకు అపరాధం అయిపోయింది. మా అమ్మ ఎందుకు చేసావు నాకు అర్థం కావాలి. అసలు ప్రేమ పట్టాం తీసుకుంటే అప్పుడు కలిగింది ప్రేమ. ప్రేమ అనేది ఒకరి అర్థం చేసుకుని దేవుడిలో కట్టబడేదే ప్రేమ. అర్థమైందా? నువ్వు తోలుకోలేని పడవనా అన్నట్టు నీకు నచ్చినట్లుగా నడుచుకునేది కాదు ప్రేమ. ప్రేమ ద్వారానే పిల్లలు పెట్టాలి, ప్రేమ ద్వారానే భర్తతో మాట్లాడాలి, ప్రేమ ద్వారానే మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ నీలో ఉండదో, ఏ ప్రేమ? లోక ప్రేమ. లోకంలో చాలా ప్రేమ ఉన్నాయి. ప్రేమ అని పెట్టుకుంటే ప్రేమే ఉంది. అర్థమైందా? అందుకనే దేవుని ప్రేమ మీలో ఉండును గాక, ఉండును గాక. నిత్యంగా సంపూర్ణమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడును గాక. చూడండి, ఏప్రిల్లో 6:18-19 వచనాలు తన సంకల్పము ఏప్రిల్ 6:18-19 మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చెప్పుటకు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చెప్పుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర్ల వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఏంటంట? లంగరు వలె నుండి అంటే ఏం తెలుసా? తెలుగు ఒక షిప్ కానీ ఒక పడవ కానీ వెళ్తుంది అనుకోండి, అది ఆగాలంటే ఏం చేయాలి? పెద్ద తాడు లంగర్ దానికి తగిలిస్తారు. దానికి ఎంత అలలు వచ్చినా అటు ఇటు పోగినా వెళ్ళిపోకుండా ఉంటుంది.
అంటే దానికి తగిలించినప్పుడు స్థిరముగా ఉంటది. అనగా మన జీవితాల్లో లంగరు వలె నిత్యముగా నిరీక్షణ కలిగి తెర లోపల ప్రవేశించుచున్నది. చెప్పండి, మనం తెర బయట ఉన్నామా, తెర లోపల ఉన్నామా? తెర బయట ఎవరుంటారు తెలుసా? తెర బయట ఎవరుంటారు తెలుసా? అన్యులు. తెర బయట ఎవరుంటారు తెలుసా? క్రైస్తవుడని చెప్పుకుంటూ పై వేషధారణ కలిగిన వాళ్ళు. అర్థమైందా? రక్షణ పొందారు, కానీ వాళ్ళు నిజమైన నిరీక్షణ పరిశుద్ధత కలిగి లేరు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు? తెర బయటే ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? తెర లోపల ఉన్నాం. ఆల్రెడీ తెర చిరిగిపోయింది. అర్థమైందా? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈరోజు నీవు అతి పరిశుద్ధ స్థలములో ఉండడం కాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తెర లోపల వస్తున్నాను కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేతులు కడుక్కుని ఇంకా పాపం చేస్తూ ఏదో అక్కడ ఒప్పుకుంటూ వ్యాసరాలతో ఉన్నారు, కానీ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టలేకపోతున్నారు. ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? ఎలాంటి ఆశీర్వాదం కలిగి ఉన్నావు? నిశ్చయముగా నీ జీవితము లంగరువలె స్థిరముగా ఉంటుందా? లేదంటే అటు ఇటు మరిగిపోతూ లోకం వైపు చూస్తూ లోకానుసారముగా నడుచుకుంటూ లోకానుసారముగా జీవిస్తున్నావా? సరే, ఆలోచించు. నీ పై వేషాన్ని, నీ పై రూపాన్ని దేవుడు చూడు. అంతరాసమైన దేవుడు ఉన్నారు. మీ హృదయంలో ఎలాంటి విశ్వాసం, ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి ప్రేమ ఉందో అదే దేవుడు చూస్తారు. అంటే కలిగి ఉండాలి. దేవుడిని పరిస్థితులు జీవితం ఎలా ఉంది? అన్యులు వలె పై అశ్వదాన వలె ఉంటుందా? లేదు, నీ జీవితాన్ని మార్చుకుని దేవుని కొరకు నిలబడుతున్నావా? ఒకసారి ఆలోచించు. అందుకనే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మాట ఉంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వారును ఆయన పవిత్రుడై ఉండుటగా తాను పవిత్రుడిగా చేసుకునేను. ఆయన ఎవరు ఉన్నారంట? పవిత్రుడిగా ఉన్నారు. ఆయనను బట్టి నువ్వు ఎలా ఉన్నారంట? పవిత్రుడిగానే ఉండాలి, సరిదిద్దుకుగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, తెర లోపల ఉన్నారా, తెర బయట ఉన్నారా? తెర లోపల మందసం ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ ఎక్కడ ఉండాలి? ఉండాలంటే ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. చెప్పాలంటే అహరోను కర్ర ఒకటి లేదు, అవి చాలా కర్రలు ఉన్నాయి. అహరోను కర్రే ఎందుకు చిగురించబడిందో ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు దేవుని మందిరంలో అనేకులు ఉన్నారు. నీ జీవితం ఎలా చిగురించబడుతూ ఫలించబడుతూ నువ్వు ఎలా ఉన్నావో, ఎలాంటి నిరీక్షణ కలిగి, ఎలాంటి విశ్వాసం, ప్రేమ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించు. అందుకనే మీరు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటున్నాం కాక, అటువంటి కృప కలిగిన కాక, అటువంటి కృప కలిగిన కాక, దేవుడు దీవించిన కాక. మొట్టమొదటి ఏంటంటే దేవుని మందసం ఉండుట వలన ఆశీర్వాదం.
ఇప్పుడు ఒబేదేదోము యొక్క సంతతి ఒబేదేదోము కలిగిన సొంత ఆశ్రయించబడ్డానికి కారణం ఏముంది? మందసం. అనగా మందసంలో ఏమున్నాయి? బంగారు బంగారు పాత్ర ఉంది. రెండోది అహరోను కర్ర, జీవించబడిన అహరోను కర్ర ఉంది. రెండోది నిబంధన పలకలు ఉన్నాయి. దాని సాదృశ్యంగా మీలో ఏమి ఉండాలి? అది కలిగి ఉన్నది. ఆ దేవుడు మనం దీవించిన దాకా, ఆ దేవుడు మనం ఆశీర్వదించిన దాకా నిశ్చయంగా ఇది మొదలుకొని దేవుడిని కొరకు తీసుకొచ్చి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించబడిన దాకా, మీరు వంతులింపబడిన దాకా నిశ్చయంగా ఉన్నతమైన సాక్షులను దేవుడు నిలబెట్టుకున్న దాకా, దేవుడికి మాటలు దీవించిన దాకా అందరూ ఈశ్వరుడుగా ప్రతి ఒక్కరు రెండు చేతుల ఆకాశాన్ని వేయించాలి. రెండు చేతుల ఆకాశాన్ని వేయించాలి. యేసయ్యా మా ఇంటికి వచ్చి నువ్వు దీవిస్తానని మాటించావు, వాగ్దానం చేశావు. మేము దీవించబడాలంటే నిశ్చయముగా మధ్యస్థము కలిగి ఉండటం వల్ల ఆశీర్వదించబడతాం, దీవించబడతామని చెప్పారు. మందసము ఏంటి? మందసములో ఏమి ఉన్నాయి? మా జీవితంలో ఏమి ఉండాలని నువ్వు మాట్లాడేవయ్యా. నిశ్చయముగా విశ్వాసం లేకయే, నిరీక్షణ లేకయే, ప్రేమ లేకయే ఇన్నాళ్ళు అలా తెర బయట ఉన్నవారి వలె జీవిస్తున్నాము. అయినా మేము మా జీవితాలలో ఆయన పరిశుద్ధపరుచుకుంటున్నాము. మేము మా జీవితాలను సరి చేసుకుంటున్నామయ్యా. నిశ్చయముగా గృహంలో మనసు ఎప్పుడైతే చర్చబడిందో ఆశీర్వదించబడినట్లు అలా నీవే నాకు కావాలి, ఎలా నీవే నా పక్షముగా ఉండనయ్యా. నేను నా కుటుంబం దీవించబడాలయ్యా, నేను నా కుటుంబం ఆశీర్వదించబడాలయ్యా. ఏ సేవలో దావీదులో నేను నా కుటుంబం దీవించబడాలయ్యా. దావీదును ఆశీర్వదించినట్లుగా నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడి నిరీక్షణ కలిగిన ఆధారం ఏదైనా ఉందంటే మన యేసయ్య మాత్రమే. మనకంటూ ఆధారం ఆయనే. ఆయన తప్ప మనకు ఎవరు లేరు. ఆయన మనకు ఆధారమైన దేవుడు, ఆయనే మనకు ఆధారమైన దేవుడు. దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు, దేవుడితో మాట్లాడు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, my Father. Thank you, my Father. Thank you, my Father. Thank you, my Holy Spirit. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ
Thank you.
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఆత్మసంబంధమైన మందిరాన్ని కట్టుకున్నాడు. మూలరాయి లోకంలో అనేకులు రాయి పనికి రాదనుకుంటారు కానీ దానిని పనికి రాని రాయిని మూలరాయిలతో నిలబెట్టుకున్నాడు. ఇదిగో దేవుని వైపు తిరిగించాడు. దేవుని వైపు తిరిగించాడు. నా యేసుని పక్షమును నిలిచి ఉన్నాడు. నా యేసుని పక్షమును నిలిచి ఉన్నాడు. ఎదుట నిలిచి ఉన్నాడు. ఎదుట నిలిచి ఉన్నాడు. ఇదిగో నా యేసుతో నిలిచి నా యేసు నిలిచి ఉండగా ఆత్మ సంబంధముగా కట్టబడు. ఆత్మ సంబంధముగా కట్టబడు. నిరీక్షణ కలిగిన వారుని నిత్యముగా నిరీక్షణ లేని వారుని ఉండవద్దు. నిరీక్షణ కలిగి నిశ్చయముగా నిరీక్షణ కలిగిన వారు అందరూ సిగ్గుపడరు. మనకంటూ ఆధారము మన నిరీక్షణకు ఆధారమైనది ఎవరైనా ఉన్నారంటే మన యేసు మాత్రమే. యేసయ్యా, నాకంటూ నువ్వు ఆధారమయ్యా. నాకంటూ నువ్వు ఆధారం. నిరీక్షణ కలిగి ఉన్నాయి. నీ పైన విశ్వాసం ఉంచాను. నీ ప్రేమ కలిగి ఉన్నాయా. ప్రతి ఒక్కరికి తీర్మానం చేసుకోండి. నిశ్చయముగా ఈ నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు. ఎప్పుడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతాము. అందుకు నేను ఒక తీర్మానం చేసుకో ప్రార్థన చేసుకుందామా. అయ్యా, ఒక గృహంలో మందస్సము అనగా క్రీస్తు ఎప్పుడైతే కుటుంబంలో అడుగు పెట్టాడో ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మన జీవితంలో అడుగు పెట్టాడు. మన కోసమే దిగి వచ్చాడు. మన కోసమే దిగి వచ్చాడు. ఆత్మ సంబంధమైన మందిరాలను కట్టాడు.